హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ అనేది తయారీ విధానం చూద్దాం. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. రోటీస్లో కానీ చపాతీస్లో కానీ తయారీ విధానం చూద్దాం. ఒక కళాయిలో ఆయిల్, కాజు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాజుని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత హోల్ గరం మసాలాస్ అనేవి కాజు తీసేసిన తర్వాత హోల్ గరం మసాలా అనేది వేసి లవంగ, పట్ట, యాలుక్క, కొద్దిగా జీరా వేసి బాగా కలిపేసి అది కొద్దిగా వాసన వచ్చే వరకు అరోమా వస్తుంది కదా అంతవరకు ఉంచి ఆ తర్వాత దీంట్లో సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు అనేది వేద్దాం. ఆ తర్వాత ఉల్లిపాయలు అనేది బాగా పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చీలు అనేది యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అని కొద్దిగా ధనియా పౌడర్ వేసి అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందాం. బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టమాటో పేస్ట్ అనేది 2 పండు టమాటాలు తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా కుక్ చేయాలి. మీకు ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేయాలి దీన్ని. ఆ తర్వాత చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ కాసేపు మగ్గనిద్దాం. ఆ తర్వాత దీంట్లో బాగా చిలికిన పెరుగుని వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలపాలండి, ఎందుకంటే పెరుగు ఉంటుంది కదా, అది గడ్డల్లా అలానే ఉండిపోతుంది. బాగా కలిపితే దాంట్లో కలిసిపోతుంది. బాగా కలిపిన తర్వాత నూనె అనేది పైకి వచ్చిన తర్వాత పన్నీర్ అనేది యాడ్ చేసుకుందాం. బాగా పన్నీర్ అనేది కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. పన్నీర్ బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడు కాజుని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా గరం మసాలా అనేది వేసేసి బాగా కలిపేసుకుందాం. వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కోసం వండర్ఫుల్ ముస్కాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత దింపేసి కాసేపు చల్లారించిన తర్వాత రోటీలోకి పన్నీర్ కూరని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బాయ్ బాయ్.